వాలి సుగ్రీవుల్లాగా ఒకటే తారక లైన్ వేస్తున్నా బ్రదర్స్. తోకలు ఒకటే తక్కువ. బ్రదర్, నేను ఎంగిల్ తిన్ను కాబట్టి ఆ నీరజను నువ్వే ప్రేమించి పెళ్లి చేసుకో. సర్లే, నేను సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని వాడను. ఓవర్ టు యూ, నువ్వే ఎంజాయ్ చెయ్యి. నాకొద్దు. ఎంతన్నావు? ₹1,00,00,000నండి. ఒరేయ్, ఇలా పని పాట లేకుండా కూర్చుంటే నిద్ర వస్తుందిరా బాబు. అవునరా, ఇలా ఎంతసేపు అని వెయిట్ చేద్దాం? ఉషా మనకి ఒంటరిగా దొరికేదాకా ఇది తప్పదురా. ఎవర్రాది? ఉషా అయితే నువ్వు ఒంటరిగా ఉన్నావని అడిగేసాయి. అలాగే పనిలో పని నేను కిడ్నాప్ చేస్తాము, చెయ్యొచ్చా అని అడిగాయి. అవును. ఓ పని. హలో సింధు, ఎక్కడున్నావు? నేను ఆర్సీ బెట్రాజు ఓ పని మీద బయటకు వచ్చాం. ఏం పని? ఏదో పని, తర్వాత చెప్తాలే. అంటే నిజంగా చెప్తావా? భోజనం అయిందా సింధు? లేదు, నువ్వు వస్తే కలిసి చేద్దాం. అదేంటి, మనం ప్లాన్ చేయలేదు కదా. కళ్యాణి లవర్ మెసేజ్ పెట్టాడు. వాడు రాడు, టైం వేస్ట్. కళ్యాణి వెళ్ళాలనుకుంటోంది, నిన్ను నన్ను ఎస్కాట్ గా రమ్మంటోంది. నాకు పనుంది, కుదరదు సింధు. మాని, నేను పిలిచినప్పుడే నీకన్ని అర్జెంట్ పనులు వస్తాయి. సరే, ఉంటా. సింధు డిన్నర్ కి రమ్మంది, ఫోన్ కోపంగా పెట్టేసింది రానంటే. సరే, నువ్వు వెళ్ళి సింధుతో డిన్నర్ చేసి తిరిగి వచ్చా. అప్పటిదాకా మీరేం చేస్తారు? నువ్వు మా కోసం తెచ్చే డిన్నర్ కోసం వెయిట్ చేస్తాం. అవునరా, ఎలాగూ ఉషా మనకు ఒంటరిగా దొరకడానికి గంట టైం అన్న పడుతుంది. అప్పటిదాకా నువ్వు వెళ్ళొచ్చేసి. ఓకే, జాగ్రత్త. మీరేం అడ్వెంచర్ చేయకండి, నేను వచ్చేదాకా ఇలాగే ఉండండి. బాయ్. మంచి బిర్యానీ పట్టుకురా రే. సర్లే. అబ్బా, బిర్యానీ కావాలా? దాంతో పాటు ఇంకేమైనా కావాలా? కొడతావేట్రా? కూర్చోండి మేడం, కూర్చోండి సార్. ఎప్పుడు లేంది రెస్టారెంట్ లో చెకింగ్ పెట్టారు ఎందుకు? మినిస్టర్ గారి ఫ్యామిలీ ఈ రోజు డిన్నర్ కి వస్తున్నారు సార్. ఆర్డర్ సార్. గివ్ us some time. ఓకే సార్. ఒరేయ్, ఓసారి నీ ఫోన్ ఇవ్వరా. ఇవ్వరా, నాది లో బ్యాటరీ ఉంది. లో బ్యాటరీ కాదు, లో బ్యాలెన్స్ అని చెప్పు. ఎదుగా తెలిసిపోయిందా? ఏంట్రా? ఒరే మను, వచ్చేటప్పుడు బిర్యానీలు తీసుకురావడం మర్చిపోకరా. ఆకలి తెచ్చేస్తుందిరా బాబు. వస్తాను బాయ్. ఫోన్ పెడతావా? ఓకే ఓకే, ఉంటాను. బిర్యానీ కోసం ఫోన్ చేసావా? మను, ఈవేళ తప్పకుండా కలుస్తానని కళ్యాణి బాయ్ ఫ్రెండ్ ప్రామిస్ చేశాడు. కనీసం పేరైనా చెప్పాడా? కలిసినప్పుడు చెప్తానంటున్నాడు. మై గాడ్, వాడెవడో చాలా సోదిగాడిలా ఉన్నాడు. వాడి కోసం నువ్వు మా టైం కూడా వేస్ట్ చేయడం నాట్ గుడ్. ఇవాళ వస్తానన్నాడు మను, కావాలంటే బొకే చూడు. అమ్మా, ఫుల్ చెకింగ్ ఉంది. అదేంటి అంత చెకింగ్ ఉంది అక్కడ? ఎవడో మనలాంటి వేపీ కోసం అయింటులే. థ్యాంక్ యూ. ఏం చేశాడు వీడు? చాలా మంది అమ్మాయిల్ని మోసం చేశాడు సార్. అవునా?
కుమ్మేశారా అబ్బా జీవితం ఇలా చూస్తే ఆమె నా జీవితంలో చూడదు నడుపు పడిపోతున్నా బాబా అబ్బా సింధు వాడికి రాడు, నేను వెళ్తాను. అదేంటి, మేం కూడా వస్తాం. వద్దు, మీరిద్దరు డిన్నర్ ఎంజాయ్ చేసి రండి. బాయ్. అబ్బా అబు నావల్ కాదు బాబు అబు కుమ్మేశారా మమ్మీ డోంట్ వరీ ఉషా, సెంట్రల్ మినిస్టర్ గారు అర్జెంట్ గా రమ్మన్నారు ఉషా. నేను వెళ్ళక తప్పదు. అయినా నేను ఊళ్ళో లేకపోవడం వల్ల నీ పెళ్లి అరేంజ్మెంట్స్ ఏం ఆగవు. పోలన్నీ చూసుకుంటుంది. నేను సాధ్యమైనంత త్వరగా వచ్చేస్తాను. టేక్ కేర్. బాయ్. పోలేతుందిరా. నువ్వు చూసావా? అరే ఆ ముందు సీట్లో కూర్చుంది, నేను చూసాను రా. అంటే ఆ కారులో ఉష వాళ్ళ అమ్ముందన్నమాట. రే మను, నువ్వు వెంటనే వచ్చారా? వి నీడ్ యు. మను, ఎందుకలా దూరంగా నడుస్తున్నావు? షారుఖ్ ఖాన్ కాజల్ ఇలాగే నడుస్తారా? యు వాంట్ లవ్ ఫీల్? యా. నువ్వు సినిమా చూస్తావు గానీ అబ్జర్వ్ చేయవా? అన్నీ అబ్జర్వ్ చేస్తా. ఫోటోగ్రఫీ ఎలా ఉంది, యాక్టింగ్ ఎలా ఉంది, నేను అబ్జర్వ్ చేయనని నీకెవరు చెప్పారు? నీ బిహేవియర్, నువ్వు రొమాన్స్ కూడా చాలా మెకానికల్ గా చేసేలా ఉంది. అదేంటి అంత మాట అనేసావు? మరేం చేయను, ఇద్దరు లవర్స్ ఖాళీ రోడ్డు మీద నడుస్తుంటే ఎంత రొమాంటిక్ గా ఉంటుంది. నాకైతే ఆ ఫీలింగే కలగడం లేదు. దేవుడా, అక్కడ ఆర్సీ గడు బెట్రాజ్ గడు నన్ను ఈ టైంకి బూతులు తిట్టుకుంటూ ఉంటావు. ఈవిడేమో రొమాన్స్ అంటుంది. తప్పేట్లేదు, తెచ్చిపోవాల్సిందే. ఏంటి ఆలోచిస్తున్నావు? నీతో రొమాన్స్ చేయడం ఎలా అని. ఎక్కడన్నా కోచింగ్ సెంటర్ లోకి వెళ్ళి జాయిన్ అవ్వు. సినిమాలుండగా కోచింగ్ సెంటర్స్ ఎందుకు డార్లింగ్? సింధు మిర్చి సినిమాలో ప్రభాస్ లాగా ఇలా నడుం మీద చేవేసి మాట్లాడమంటావా? లేకపోతే సల్మాన్ ఖాన్ లాగా ఇలా మొహానికి దగ్గరగా కళ్ళలోకి చూస్తూ మాట్లాడమంటావా? ఇండియన్ సినిమాలు అయిపోయాయి, హాలీవుడ్ సినిమాకి వెళ్దాం. అమ్మో వద్దు, నేను హాలీవుడ్ సినిమాలు చూడను. ఇప్పుడు చూడవా, ఇంకెప్పటికీ చూడవా? ఏంటా ప్రశ్న? ఎప్పటికీ చూడనంటే నిన్ను పెళ్లి చేసుకోవడం అనే విషయం సీరియస్ గా ఆలోచించాలి. డర్టీ ఫెలో. సింధు, రాకూడని టైంలో ఏవేవో ఆలోచనలు వచ్చాయి కాబట్టి మనం చిలిపి చిలిపి పనులు చేద్దామా? ఏంటి? ప్రైవసీ ఉంది కదా. ఓకే. జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే, జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే, జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు, అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివి
నలుసైనా అంటుకోని హృదయాలు తలపులోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు మాటలాడుకోకున్నా మరి తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలు పేరుకేమో వేరు వేరు బొమ్మలే మరి ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా బహుశా బ్రహ్మ పొరపాటులేమో ఒకరే ఇద్దరు అయ్యారు. ఇది ఇంకా రాడేంట్రా బాబు. ఒరేయ్ 12 అయిపోతుందిరా. అవునరా, రోడ్డు మీద ట్రాఫిక్ కూడా తగ్గిపోయింది. అయ్యో ఇంకో గంట అయితే పోలీస్ పెట్రోలింగ్ కూడా మొదలవుతుందిరా. రేయ్, ఈ లోపే మనం వెళ్ళి ఉషాని ఎత్తుకొచ్చేయాలి. అరే మనుగడ పరిస్థితి ఏంటో కనుక్కో. యహ, ఆడు బాధ పడతాడు. ఆడి కోసం వెయిట్ చేస్తే అంతే. ఇది అసలే క్రూషియల్ టైం, మిస్ అవుతాం. సరే సరే పద బండెక్కు. పద. అరే అడవి అటు పద. మమ్మీ ఎయిర్పోర్ట్ చేరావా? హ్యాపీ జర్నీ. నాకే మను ఫోటోని గాఢంగా కౌగిలించుకొని మరీ నిద్రపోతా. యూ డోంట్ వరీ. ఓకే, పోన్లీ మార్నింగ్ రమ్మని చెప్పు. ఈరోజు మన ఇంట్లో నౌకర్లు వాచ్మెన్లు ఎవ్వరూ లేరు. నేను ఒక్కదాన్ని హాయిగా నిద్రపోతా. బాయ్, గుడ్ నైట్. హెయిర్ స్టైల్ ఎలా ఉంది? దుబాయ్ నుండి దువ్వెన్ కావాలా? నీ అబ్బా వద్దా? ఓకే. అడవిలో పులిలు ఎక్కడ దూకుంటాయరా నీ అబ్బా. ఆకలిగా ఉందిరా, ముందు డిన్నర్ కానిచ్చి కిడ్నాప్ చేద్దామా? అరే ఎదవో, కిడ్నాప్ చేయడానికి వచ్చావా తినడానికి వచ్చావా? ఒరే ఆ మనుగడు బిర్యానీ తెస్తానే అట్టే వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం తిన్నాను, ఆకలిగా ఉంది, డిన్నర్ చేద్దాంరా. బిర్యానీ ఏడిడు? ఒరేయ్ ఎక్కడ్రా? ఒరేయ్ బిర్యానీ తింటున్నాను రా, భలే ఉంది. అత్తు తిండిపోతున్నా కొడుక. అయినా మనుగాడు చెప్పింది ఈ రూమ్ కదా, నేను పైకి ఎందుకు వెళ్ళాను? ఇదేం కొంపర బాబు, ఏం అర్థం అవట్లేదు. అమ్మ ఊపిరి రావట్లేదు బాబాయ్, ఊపిరి రావట్లేదు. అమ్మో
ఇలా వచ్చావు? ఇంట్లో ఎవరూ లేరని సడన్ గా వచ్చేస్తావా? చిలిపి. ఇక్కడ కెమెరాలు ఏమి లేవు అంటే నన్నే. నీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు? అమ్మో, ఖచ్చితంగా నాతోనే మాడుతుంది. లడ్డూ లాంటి నన్నెదురుగా పెట్టుకొని దిక్కులు చూస్తుంటాడు. ఏమైనా డిఫెక్టా? అమ్మా ఆశ, నేనలా వదులుతానా? డాక్టర్ కి చూపించి డిఫెక్ట్ సెట్ చేయించైనా సరే నేను అతన్నే పెళ్లి చేసుకుంటా, కాపురం చేస్తా. డిఫెక్టా? అలా అనుకునే మనం వదిలేచ్చుగా, మాకు అడ్వెంచర్ తప్పుతుంది. తప్పక చూడండి. సోమవారం నుంచి శుక్రవారం వరకు నీ మొగుడే నా మొగుడు. నీ మొగుడు నా మొగుడా అంటే శని ఆది సొంత మొగుడు అనమాట. ఆడి కర్మలా కాలింది. టీవీ సీరియలా భయపడి చచ్చాను. ఎంతసేపు టీవీ సీరియల్ చూస్తూ కూర్చోడమేనా? ఆ శవాన్ని ఏం చేసావు? మన ఇంటి వెనకాలే పూజ చేశాను. జాగ్రత్త, శవాలు దెయ్యాలై తిరుగుతున్నాయంట. ఇంతకి లోపలుంది టీవీయా? నిజంగానే మనుషులా? ఓసారి చూస్తే పోలా? టీవీయా? అమ్మో, ఈ చెమ్ముడు. సింధు, ఏంటి? నీ హాస్టల్ వచ్చేసింది. రాని. అర్ధరాత్రి అవుతుంది కదా. అయితే నాకేం ప్రాబ్లం లేదు. పోలీస్ పెట్రోల్ వ్యాన్ వస్తే ఇబ్బంది. లోపలికి వెళ్ళు. ఓకే, బాయ్. సింధు, ఉత్త బాయేనా? మరైతే మళ్ళీ కలిసి నడుచుకుంటూ వెళ్దామా? వద్దమ్మా, నువ్వు వెళ్ళు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గో ఇన్ సైడ్. బాయ్ బాయ్. ఆటో. డార్లింగ్, లోపలికి రావచ్చుగా. ఒక్కసారి మనుగాడు పెళ్లి ఆ సింధుతో అయిపోని నేను వస్తానుగా. నీ కోసం నా హార్ట్ డోర్స్ ఓపెన్ చేసి ఎన్ని రోజులని వెయిట్ చేయను. నువ్వెప్పుడొస్తావు? సౌండ్ అయిపోయిందంటే నిద్రపోయి ఉంటది. కిడ్నాప్ తర్వాత ముందు బాత్రూమ్కి వెళ్ళొస్తా.
పెట్టరా నీ అప్ప పెట్టు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? Idiot. రాయ్ నన్నే గెట్అవుట్ అంటావా? ఇంకో మాట అనక ముందే బయటికెళ్ళు. నీ అంతు చూస్తాను. మళ్ళీ కనబడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. గెట్ అవుట్ నడు.